తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మా నాయకుడు ఎన్టీ రామారావు గారు స్లాబ్ రేట్లు ఇచ్చి రైతులను ఆదుకున్న పార్టీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50 రూపాయలు హెచ్పీకి పెట్టి అవన్నీ మాఫీ చేయమంటే చేయలేకపోయాం. నేను చేసిన రిఫార్మ్స్ ఉపయోగించుకొని మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వస్తే వచ్చారు, ఏం చేశారని చూసిన తర్వాత చాలా భయంకరంగా మనం ఒకసారి చూస్తే 2014-14 సర్ప్లస్ కరెంట్ వచ్చింది, రిఫార్మ్స్ అమలైనాయి, అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా జరిగింది. వాళ్ళు వచ్చిన 5 సంవత్సరాల్లో దగ్గర మీరు చూస్తే నేనున్నప్పుడు 90% ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచాను, ప్రొడక్షన్ పెంచాను. 5,634 మెగావాట్ల నుంచి 10,695 మెగావాట్లకు పెంచాం. వీళ్ళు వచ్చి 56% అంటే ఒక 5-6 వేల మెగావాట్లు పెంచారు.